శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యూపిన్న కుమారుడైనటువంటి కాలేబు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి యెహోషువ అతనిని దీవించి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చేశాడు. ఈ వాక్యాన్ని బట్టి కాలేబు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు. అతడు 40 సంవత్సరాలు పూర్ణ హృదయంతో ప్రతిరోజు కూడా ఆయన ఆజ్ఞలను పాటించాడు. ఇది చాలా గొప్ప సంగతి ప్రియులారా. ఈ రోజుల్లో 4 రోజులు పూర్ణ హృదయంతో అనుసరించి 5వ రోజు హడావిడిగా భక్తిని అనుసరించేవారు ఎంతమంది కనపడట్లేదు? అయితే కాలేబు అలా చేయలేదు ప్రియులారా. 40 సంవత్సరాలు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు. 40 సంవత్సరాలు రాయబడింది. దాని అర్థం ఏంటి? ప్రతిరోజు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో దేవునితో నడిచినాడు అని మనం అర్థం చేసుకోవాలి. అవును, ఇంతకు పూర్ణ హృదయంతో అనుసరించడం అంటే ఏంటో తెలుసా? ఒక ప్రోగ్రాము మనం టీవీలో చూస్తున్నాము అనుకోండి, దాన్ని పూర్ణ హృదయంతో చూస్తాం. ఆలోచన అంతా కూడా దానివైపే ఉంటుంది. మనసులో ఉన్నటువంటి తొందరలు, మనసులో ఉన్నటువంటి అలజడి అంతా కూడా మరిచిపోయి కాసేపు దాన్ని చూస్తూ హడావిడిగా ఉండిపోతాం. ఒకవేళ ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఎవరైనా అడ్డు వచ్చినట్లయితే కనుక వెంటనే కసురుకుంటాం, వారి మీద అరుస్తాం కూడా. పూర్తిగా మంచిగా దీన్ని కూడా నన్ను చూడడానికి వదలట్లేదా అని చెప్పేసి వారిని కసురుకొని ఉండిపోతాం. మనసు పెట్టి చూసినటువంటి ఆ ప్రోగ్రాము 1, 2, 10, 15 రోజులైనా పర్లేదు, సంవత్సరమైనా కూడా మీ మనసులో నాటికిపోతుంది, అది గుర్తుంటుంది. అవును ప్రియులారా, ఒకసారి నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. నేను వాక్యం చెప్తుంటుండగా చాలామంది నిద్రపోతున్నారు. నేను ఎంత పెద్దగా అరిచి చెప్పినా కూడా వారందరూ కూడా నిద్రపోతున్నారు. నాకు అర్థం కాలే. పాస్టర్ గారికి వైపు చూశాను. పాపం ఆయన మధ్యలో లేచి అందరికీ ఒక్కసారి హల్లేలూయా చెప్పి ఒక జోక్ చెప్పాడంటే టక్కని చెప్పేసి అందరూ నిద్ర నుంచి మేలుకున్నారు. ప్రేమ సహోదర సహోదరులారా, దానికి కారణం ఏంటో తెలుసా? వారు పైపైన భక్తితో ఉన్నట్లుగా కనబడుతుంది. చూడండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని పూర్ణ హృదయంతో ప్రార్థించాలి. పూర్ణ మనసు పెట్టి ఆ వాక్యమును మనము ధ్యానించాలి, వినాలి, దాన్ని అంగీకరించాలి. అవును, మనం ఉన్నది ఎన్ని సంవత్సరాలంటో మనకే తెలియదండి. ఎప్పుడు ఏమవుతామో కూడా తెలియదు. ఉన్నటువంటి కొద్ది కాల సమయంలో యూపిన్న కుమారుడైనటువంటి కాలేబుకు ఉన్నటువంటి మనస్సును ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా కలిగి ఉందముగాక. దేవుని మందిరానికి వెళ్ళాము అంటే మన మనస్సు, మన ఆలోచన మొత్తం కూడా దేవుని వైపే కేంద్రీకరించాలి. అలా తయారు చేయమని ప్రభువారిని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ధ్యానించబడినటువంటి వర్తమానం ద్వారా ప్రభు కాలేబు వెళ్ళినట్టు ప్రతి స్థలాన్ని కూడా ప్రభు తండ్రి అతనికి స్వాస్థ్యంగా మీరు ఇచ్చారు. కారణం, అతడు మిమ్మల్ని ఆరాధించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు మీ మాటలు విని వాటిని అంగీకరించే మనస్సు మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.